బలివేళ రాజును సేవింపా, పూజా బలివేళ రాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింపా, పూజా బలివేళ రాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాసిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. పూజా బలివేళ రాజును సేవింపా, పూజా బలివేళ రాజును సేవింపా. అందరికీ శుభోదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం తాళ్ళ చెరువు విచారణ జన్మదినం జరుపుకుంటున్న తుమ్మ విజయకుమారిని ప్రభు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞత స్తోత్రముగా, రాబోయే కాలములో ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలతో దీవించమని, స్రవంతికి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని తలంచిన తలంపును నెరవేరినట్లుగా దివ్య బలి పూజ. బోరబండ విచారణ సామినేని చెన్నై ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా సామినేని రితిక కుటుంబ సభ్యుల దివ్య బలి పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ పోలిశెట్టి మరియ సుందర్రావు జ్యోత్స్న కుమారి పూజిత్ శౌరమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. ఆమని మానస లావణ్యల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా దివ్య బలి పూజ. గుంటూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న రత్నరామరాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. నెల్లూరి బేబీ సునీత ఉద్యోగ ఉన్నతి పొందాలని, ఆదర్శకు ఉద్యోగం, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా తాడిగిరి రత్నరామరాజు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ పసల జోజీ ఆరోగ్యమ్మ నన్నం హృదయరాజు కుటుంబంలో దేవుడి దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. రాజమండ్రి విచారణ జన్మదినం జరుపుకుంటున్న దౌలూరి డేవిడ్ భాస్కర్ రావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దౌలూరి రత్నదీపిక కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం గాజువాక విచారణ అరసాడ బాబురావు కమల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆనందరావు రాయప్ప ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ మటిల్లా క్లియోపా ఆరోగ్యరాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా జయమేరీ పింటో దీపిక్ కుటుంబ సభ్యుల పూజ.
విజయనగరం విచారణ పోలేక సుమిత్ర, విజయ్ కుమార్, జయలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పోలేక కిషోర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయనగరం విచారణ జన్మదినం జరుపుకుంటున్న పసల ప్రణీక్షకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. జ్యోతన్ ప్రణీక్షలకు మంచి భవిష్యత్తును. పసల చిన్నప్ప సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. గోదావరి గని విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దేవరపు రవీందర్, కవిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా దేవరపు ఇన్నారెడ్డి, అన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం శ్యామల ప్రవీణ్ రెడ్డి, జ్యోత్స్న, మెల్ జోసిత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ శ్యామల ఎన్నారెడ్డి, అన్నమేరి, ఫాదర్ లూర్దుమరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం పొనుగోడు విచారణ శ్రీమతి కొడటి లూర్దుమేరి, సుశీల, విజయ ప్రభాకర్, బాలశౌరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కట్ట చిన్నప్ప, తెరోజమ్మ కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం ముత్తమాల బెంజి, మేరమ్మ, ప్రణతి, మణిరత్నములకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా క్రీస్తువుల సహాయమాత పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ శ్రీ రావూరి పీటర్, ఏకాంబరం, కానుకమేరి, నాగేశ్వరరావు, దశరథ రామయ్యల ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీ రావూరి రాంజీ ఇమ్మాన్యువేల్ కుటుంబ సభ్యుల పూజ. శ్రీ ఊసల పైడయ్య, రత్న కావ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీ రావూరి రాంజీ ఇమ్మాన్యువేల్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జి పుష్పారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ ఈరోతి కమలాకర్రావు, నిర్మలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా పూజ. తలపనేని జయరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి. అదేవిధంగా తలపనేని మెలికిరాజు, లూర్దమ్మ, ఇన్రోజమ్మ ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలపనేని ఆరోగ్యమ్మ, ప్రకాష్, ఫాతిమా, సింధు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న వై నిర్మల మేరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఆల్బర్ట్ మోసెస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఆల్బర్ట్ మోసెస్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ ఎన్ రమేష్, పద్మ ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే రోజుల్లో కూడా వారి తలంపులు నెరవేరినట్లుగా, వారి కుమారుడు ప్రీతం చదువులలో రాణించినట్లుగా బంగారు భవిష్యత్తును అనుగ్రహించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరణాన్ని జయించి మృత్యుంజుడైనటువంటి యేసు ప్రభువు ఆ పునరుత్థానము తర్వాత 40 రోజుల పాటు అనేక సార్లు శిష్యులకు దర్శనమిచ్చి వారి యొక్క విశ్వాసాన్ని బలపరచి వారికి ధైర్యాన్నిచ్చి ఆ తరువాత తాను ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చినటువంటి తండ్రి వద్దకు తిరిగిపోయినటువంటి మహోత్సవం ఈ మోక్షారోహణ మహోత్సవం. తిరుసభలో ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చింది, ఆయన యొక్క కార్యము ఈ మోక్షారోహణ మహోత్సవముతో పరిపూర్ణి అయి ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోవటం, తద్వారా ఆయన మళ్ళీ ఏ విధముగా పరలోకములోకి వెళ్ళారో తిరిగి అదే విధముగా వస్తారు అని అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనములో ప్రభు యొక్క 2వ రాకడ గురించి కూడా మనం వింటూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ మహోత్సవాన్ని యోగ్యముగా కొనియాడుటకు ముందుగా
మనం పరలోకానికి చెందినటువంటి పౌరులము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దానికి తగిన విధముగా జీవించకుండా ఉన్న సందర్భాలను తలుచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ, మహిమా మహిమా నీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా.
జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. జనితైక పుత్రుడమా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే, మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. మహోన్నతులు మీరొక్కరే, మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ జనితైక కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ఈ దినము మోక్షారోహణము చేసెనని దృఢముగా విశ్వసించుచున్నాము. మేము కూడా ఆ స్వర్గ మహిమ ఆవరణములో ఈ పాటికే ప్రవేశించునట్లు సంతసింపచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మోక్షారోహణము మహోత్సవము మొదటి పట్టణము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఎలయనా
యోహాను నీటితో బాప్తిస్మమును ఇచ్చెను. కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు కొనిపోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. జనులు జైకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. రెండవ పఠనము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము వచనములు 17 నుంచి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగును అగు తండ్రిని అర్థించుచున్నాను. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడిప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
జీవమొసగు దివ్య పలుకులు, తేనెలూరు ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి విడిపించిన వాక్కులు, బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాక్కులు. గలిలయ సంద్రాన పేతురు పడవెక్కి వినిపించిన వాక్కులు, బెతనియపురమున మార్తమ్మ ఇంటిన ఆలకించిన వాక్కులు. జీవ వాక్కులు, ప్రేమ వాక్కులు, జీవ వాక్కులు, ప్రేమ వాక్కులు, శ్రీ యేసు వాక్కులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 28 వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అష్టైశ్వర్యములు కలిగినటువంటి ధనవంతుడొకడు ఎన్ని సంపదలు ఉన్నా జీవితములో సంతోషము ఎందుకు లేదు అని అర్థము కాలేదు తనకు. అందుకే సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. మానవ జీవితంలో ఆనందముగా సంతోషముగా ఉండటానికి సూత్రం ఏమిటి అని దేశాలు తిరిగి ఈ సూత్రాన్ని కనుగొనాలని చెప్పి మేధావుల తెలివిగల విజ్ఞుల ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఆయన బయలుదేరాడు. దేశాలు తిరిగాడు,
చివరకు నీకు ఆనందం ఇచ్చేటటువంటి సూత్రం జీవితంలో నేను చెప్తాను అని ఒక విఘ్నుడు ఈ ధనవంతునికి సమాధానమిచ్చాడు. ఆ సూత్రం ఏమనగా, తాతయ్య మరణిస్తాడు, తండ్రి మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు, మనుమడు మరణిస్తాడు. ఈ 4 వాక్యాలు చెప్పాడు. తాతయ్య మరణిస్తాడు, తండ్రి మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు, మనుమడు మరణిస్తాడు. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడు, నేను అడుగుతున్నది ఆనందముగా సంతోషముగా ఉండటానికి సూత్రం, కానీ నీవు మరణం తప్ప ఏమీ చెప్పటం లేదు. మరణం గురించి తప్ప సంతోషముగా ఉండటానికి నీవు చెప్పిన దానికి ఏమిటి సంబంధం అని అడిగాడు. అప్పుడు ఆ వివేకి, ఆ జ్ఞాని ఇచ్చిన సమాధానం, మరణం తథ్యం ప్రతి వ్యక్తికి. అయితే ఆ మరణములో ఒక సీక్వెన్స్, ఒక పద్ధతి ఉంది. ఎక్కువ వయసు ఉన్నవారు ముందు చనిపోవాలి, ఆ తర్వాత యుక్త వయసు, ఆ తర్వాత చిన్నవాళ్ళు. మనకంటే చిన్నవారిని, ఉదాహరణకు ఏ తండ్రి కూడా తన కళ్ళ ముందు కుమారుడు మరణించటం ఇష్టపడడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించినచో మరణము చూచి నీవు భయపడవు. నీవు భయపడకపోతే అదే సంతోషం అన్నాడు. దీనిలో కొంతవరకు సత్యం ఉంది. కానీ మన సంతోషాన్ని కేవలం మరణముతో ముడిపెట్టకూడదు. ఈ రోజున ప్రపంచమంతా భయం గుప్పిట్లో ఉంది. ఏ టీవీ ఛానల్ పెట్టినా మనకు కనపడేది కరోనా వల్ల ఇంతమంది మరణించారు, ఇంతమందికి ఈ వ్యాధి సోకింది. ఈ నెంబర్లు తప్ప ఇక వేరే వార్తలు ఏమీ లేవు. అందుకే భయం గుప్పిట్లో ఎందుకు ఉంది అనుకున్నామనగా, మరణము ద్వారా మరణానికి మన సంతోషాన్ని ముడిపెడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మనము కొనియాడేటటువంటి మోక్షారోహణ మహోత్సవం మీ సంతోషాన్ని ముడిపెట్టాల్సింది మరణముతో కాదు. మరణము కంటే పరలోకమున్నది, నిత్య జీవమున్నది అని మీరు గ్రహించాలి అని ఈ పండుగ మనకు సందేశాన్ని ఇస్తూ ఉంది. అయితే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే 2 మెట్లున్నాయి, 2 షరతులు ఉన్నాయి. ఈ 2 లేకుండా మనము పరలోకములో ప్రవేశించజాలము. మొట్టమొదటిది, పరలోకమునకు మనం వెళ్ళాలి అంటే మరణించాలి మనం. కానీ మనకెవరికి ఇష్టం లేదు అది. మరణం లేకుండా పరలోకానికి వెళ్ళే మార్గం ఏదన్నా ఉంటే బాగుండు అని అందరం అనుకుంటాం. కానీ అటువంటిదేది లేదు. మరణించిన తరువాతనే మనము పరలోకానికి వెళ్ళగలం. మనకి పరలోకం, మోక్షం అంటే ఇష్టము, కానీ ఆ మార్గము, మరణము ద్వారా మనం వెళ్తాము అనేది మనకిష్టం ఉండదు. మరణం మనకిష్టం ఉండదు. ఒక విచారణలో గురువు చర్చికి వచ్చినటువంటి వాళ్ళందరినీ అడిగాడు, మోక్షానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అందరూ లేచి నిలబడండి, ఆ విధముగా అనుకునే వాళ్ళు అని చెప్పినప్పుడు ఆ చర్చిలో ఉన్నటువంటి అందరూ కూడా పైకి లేచి నిలబడ్డారు. అయితే వాళ్ళని కూర్చోమని చెప్పి ఆ తర్వాత 2వ ప్రశ్న వేశాడు. ఎవరు మరణించాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు లేచి నిలబడండి అని అడిగినప్పుడు గుళ్ళో ఎవ్వరు కూడా పైకి లేచి నిలబడలేదు. మొత్తం జనాలందరూ కూడా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆ సాక్రిస్టియన్ ఉపదేశి ఎవ్వరూ నిలబడి లేకపోవటం చూచి పైకి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఫాదర్ గారు, అయ్యా ఉపదేశి, నేను చెప్పింది నీకు అర్థమైందా, వినపడిందా సరిగా? మరణించాలి అని ఎవరు అనుకుంటున్నారు అంటే మరి మన గుళ్ళో ఎవరు కూడా నిలబడలేదు, నువ్వు ఒక్కడవే ఎందుకు నిల్చున్నావు అని అడిగినప్పుడు ఫాదర్ గారండి, మీకు తోడు మన సంఘస్థులు, మన చర్చిలో వాళ్ళు ఎవరూ రావట్లేదు, అందుకే ఉపదేశిగా కనీసం నేనన్నా ఉండాలి, ఎందుకంటే నిలబడింది మీరొక్కరే, మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి ఉపదేశి చెప్పాడు. ప్రజలకి మరణం అంటే ఇష్టం ఉండదు, కానీ మరణాన్ని క్రైస్తవుడు వేరే దృష్టితో చూడాలి. లోకిస్తులు చూసేటటువంటి దృష్టితో కాదు మరణాన్ని. అందుకే మోక్షానికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం మరణించాలి. 2వది, మోక్షానికి వెళ్ళాలంటే ప్రభు ఏ విధముగా ఈ లోకములో జీవించారో ఆయన జీవించినటువంటి జీవితాన్ని పోలి మనము కూడా జీవించాలి. ఇది 2వ షరతు మనం మోక్షానికి వెళ్ళాలి అనగా.
ఆ విధముగా ప్రభువు అడుగుజాడలలో అనగా ఏ విధముగా ఆయన దైవ కుమారుడై ఉండి కూడా సామాన్య జీవితాన్ని జీవించాడో, పాపులను ప్రేమించాడో, శత్రువుల కోసం ప్రార్థించి వారిని మన్నించాడో, అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేశాడో, అటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే మనము మోక్షానికి వెళ్ళగలం. అందుకే ప్రభువు మనస్తత్వము మనలో ఉండాలి. ఆయన చేసిన పనులు చేయాలి. ఆయన ప్రేమించిన హృదయం, అటువంటి హృదయం మన హృదయం అయి ఉండాలి అని ఈరోజు మనం గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనము మోక్షానికి వెళ్ళగలం. మరణము, ఆ తర్వాత ప్రభువుని పోలినటువంటి జీవితం ద్వారా మనము మోక్షానికి వెళ్ళగలం. ప్రభువు మోక్షారోహణ పండుగ రోజున తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘటన గురించి ఒక పురాతనమైనటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది. ఆయన తిరిగి పరలోకమునకు వెళ్ళిపోయినప్పుడు తండ్రి దేవుడు, ఆత్మదేవుడు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, సన్మనస్కులు అందరూ కూడా యేసు ప్రభువుకి వెల్కమ్ బ్యాక్ పార్టీ ఇచ్చారట. ఇన్ని సంవత్సరాలు భూలోకమునకు వెళ్ళావు కదా, తిరిగి వచ్చినందుకు సంతోషమని పరలోకములో అక్కడ విందు చేసుకుంటూ ఉండగా ఒక దేవదూత యేసు ప్రభువుని ప్రశ్నించారట. నీవు వెళ్ళినటువంటి భూలోకానికి వెళ్ళినటువంటి పని ఏమైంది, అది విజయవంతమైందా అని అడిగినప్పుడు ఈరోజు సువార్తలో ప్రభువు చెప్పినటువంటి పలుకులు, నేను కొంతవరకు చేశాను, కానీ ఇంకా చాలా పని చేయవలసి ఉంది, అది నా శిష్యులకి అప్పగించి వచ్చాను అని చెప్పారట. ఏంటి ఆ పని అనగా, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగి వారిని నా శిష్యులను చేయుడు. నా అసంపూర్ణముగా మిగిలినటువంటి పనిని నా శిష్యులకు అప్పగించి వచ్చాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, సన్మనస్కులు అందరూ కూడా ఎగతాళిగా యేసు ప్రభువుని చూచి నవ్వారట. నీవు నీ శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నావు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు తెలియదా? నీవు అధికారం ఇచ్చినటువంటి పేతురు నీవెవరో తెలియదని 3 సార్లు బొంకాడు. మిగతా శిష్యులు నీవు శిలువ మీద వేలాడుతుంటే నిన్ను చూచి పారిపోయారు భయంతో. అటువంటి వాళ్ళ మీద నీవు నమ్మకం పెట్టుకొని నీవు తిరిగి ఎందుకు వచ్చావు ప్రభు ఆ పరలోకానికి అని అడిగి, ఒకవేళ నీ పథకం విఫలమైతే, నీవనుకున్నది వాళ్ళు చేయలేకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి, ప్లాన్ బి ఏమైనా ఉందా అని అడిగితే ప్రభు వాళ్ళకి ఇచ్చిన సమాధానం, వాళ్ళు విఫలమైతే నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళ యందు మాత్రమే నేను నమ్మకం ఉంచాను, వాళ్ళ మీద నేను నా నమ్మకాన్ని పెట్టి నేను తిరిగి తండ్రి వద్దకు తిరిగి వచ్చానని చెప్పాడట. ఈ మహోత్సవం మనందరికీ ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. అందుకే పరలోకానికి వెళ్ళాలంటే 2 మెట్లు చెప్పాను. మరి ఈ పండుగ మనకి 2 సందేశాలను ఇస్తూ ఉంది. మొట్టమొదటిది, మనము పరలోక పౌరులము. ప్రతి దివ్య బలి పూజలో కృతజ్ఞతా ప్రార్థనకు ముందు గురువు ప్రజలతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము అని చెప్పినప్పుడు ప్రజల యొక్క సమాధానం, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము అని ప్రతి దివ్య బలి పూజలో గురువు బోధిస్తున్నాడు. అప్పుడు ప్రజలిచ్చేటటువంటి సమాధానం, గురువు చెప్పేటటువంటి మాటలు 2 కలిపినట్లయితే మన హృదయం ఎక్కడ ఉండాలి, మన దృష్టి, మన ఏకాగ్రత ఎక్కడ ఉండాలి అని ఈ ప్రతి దివ్య బలి పూజలో గురువు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. పునీత సిరిల్ గారు ఈ మాటను గురించి వివరిస్తూ, గురువు ఎప్పుడైతే మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము అని చెప్తూ ఉన్నారో, ఆ పవిత్రమైనటువంటి సమయములో నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలను, నీ కుటుంబం భారమును, నీ హృదయంలో ఉన్నటువంటి చింత, దిగులు, వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి వాటి వైపు చూడకుండా
ఇక్కడ క్రింద చూడకుండా ఈ లోకము, ఈ బాధలు, వాటి గురించి ఆలోచించకుండా నీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. దేవుడు నివాసం ఉండేటటువంటి, త్వరలో నీవు కూడా నివాసం ఉండబోయేటటువంటి స్థలము అదే అని పునీత సిరిల్ గారు ఈ మాటను గురించి మనకు చెప్తూ ఉన్నారు. మరి అందుకే మనందరము కూడా పరలోక పౌరులము అని ఈ పండుగ గుర్తు చేస్తూ ఉంది. నేను గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాను, మనం చూసేటటువంటి ప్రాణుల్లో, జీవుల్లో పంది ఒక్కటే ఒక తేడా జంతువు. ఎందుకు అది తేడా జంతువు అనగా, అది బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పైకి చూడదు, ఉన్నతం వైపు చూడదు, ఎప్పుడు తలకాయ క్రిందే ఉంటుంది. ఈ చెత్త చెదారం రొచ్చే కావాలి దానికి. కానీ మరణ సమయంలో అది చనిపోయేటప్పుడు మాత్రం ఎల్లెకల పడి చనిపోతుంది, ఆకాశం వైపు చూస్తుంది. ఉన్నతం అది ఎప్పుడు కావాలి? మరణించే సమయంలోనే కావాలి. ఇక బ్రతికి ఉన్నన్నాళ్ళు దానికి ఆసక్తి అంతా కూడా దీని మీదనే ఉంటుంది. మరి ఈ రోజున మానవ జాతి చేసేదేమిటి? చాలామందిని మనం చేస్తున్నది అదే. పరలోకం మీద, ఉన్నతం వైపు మనం చూడకుండా ఈ రొచ్చు వైపే, ఈ చెత్త వైపే, ఈ చెదారం వైపే మన దృష్టిని పెడుతూ ఉన్నాం. అందుకే కానీ మరణ సమయంలో మాత్రం మళ్ళీ దేవుడు కావాలి. ఒకవేళ పొరపాటున దేవుడు ఉన్నాడు అనుకో, మనం నరకానికి పోతామని చెప్పి దేవుని యందు నమ్మకం లేని వాడు కూడా అప్పుడు పైకి చూస్తాడు, అప్పుడు ఉన్నతమునకు త్రిప్పుతాడు తన మనస్సు. అలా కాకుండా బ్రతికి ఉన్న సమయములోనే మీ యొక్క దృష్టి, మీ మనస్సు ఉన్నతమునకు త్రిప్పుము అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరము కూడా ఈ పాటను, పైనున్న పరలోకం మన దేశము, మనము పరలోక పౌరులము అన్నటువంటి పాటను ఆలపిస్తూ దానిలో ఉన్నటువంటి అంతర్ధాన్ని అర్థవంతముగా గ్రహిస్తూ మనల్ని మనం చెప్పుకుంటూ పరలోక పౌరులము అని ధ్యానం చేద్దాం. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. నాది నాదంటూ, నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు, పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. నాది నాదంటూ, నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. ఈ సంపదల్ నిన్ను ప్రభుని చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. ఈ సంపదల్ నిన్ను ప్రభుని చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము.
ఈ పండుగ ఇచ్చే మొదటి సందేశం అది, మన మనస్సులను ఉన్నతమునకు త్రిప్పాలి, ఎందుకంటే మనము పరలోక పౌరులము. రెండవది, మనం పరలోక పౌరులం కాబట్టి బాధ్యతారహితముగా కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ పని చేయకుండా జీవించమని ప్రభువు చెప్పటం లేదు. అందుకే మోక్షారోహణ పండుగ రోజున అక్కడున్నటువంటి శిష్యులను, ప్రజలను చూచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు పరలోకానికి కొనుపోబడినప్పుడు వీరు ఆకాశం వైపు చూస్తున్నారు. అప్పుడు దేవదూత ఏం చెప్పింది? మీరెందుకు ఇంకా నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రభువు చెప్పినటువంటి పనిని చేయమని. అనగా మనకు ఒక బాధ్యత. మనం పరలోక పౌరులం అయినప్పటికీ కూడా మన పాదములు ఇంకా ఈ లోకములోనే ఉన్నాయి అని మనం గ్రహించాలి. మన నేత్రములు ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పటికీ, మన మనస్సు అక్కడ లగ్నం చేస్తున్నప్పటికీ కూడా మన పాదములు మనం ఇంకా ఈ లోకములోనే ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చేటటువంటి పనిని మనం కొనసాగించాలి. అందుకే ఇందాక చెప్పినటువంటి కథలో ప్రభువు శిష్యులకు తాను చేయాల్సినటువంటి పనిని అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. మరి అదే బాధ్యత ప్రభువు మనందరికీ కూడా అప్పగిస్తూ ఉన్నాడు. ఈ పండుగ అందుకే ఒక ప్రక్క నీ దృష్టి పైకి ఉన్నప్పటికీ కూడా నీకు ఇయ్యబడిన బాధ్యతను నీవు మరచిపోకూడదు. దివ్య బలి పూజలో చివరిలో ముగింపు ప్రార్థన అయిన తర్వాత, చివరి ఆశీర్వాదము తర్వాత, పూజ ముగిసినది, సమాధానముతో మనం వెళ్ళిపోదాం అంటాడే కానీ గురువు ఇక పూజ ముగిసిపోయింది, మళ్ళీ పూజ చేసిన దాకా ఇక్కడే ఉండి పరలోకం వైపు చూడమని చెప్పడు. ఎందుకనగా మనకు ఇచ్చినటువంటి బాధ్యత, దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి ఈ కర్తవ్యాన్ని మనము నెరవేర్చాలని ఈ మహోత్సవం మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే మన యొక్క మనస్సులు ఉన్నతమునకు త్రిప్పినా కూడా ఇంకా ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి క్రియలను మన జీవితం ద్వారా నెరవేర్చాలని ఈ మహోత్సవం మనకు తెలియపరుస్తూ ఉంది. అందుకే ఒక ప్రక్క మనము పరలోకానికి చెందిన బిడ్డలముగా, ఆధ్యాత్మిక సంపదతో సృష్టించబడిన వారముగా, ఈ లోకము తాత్కాలికమే అని తెలుసుకుని ఆ జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ మనము చేయవలసినటువంటి పని, మనము నెరవేర్చవలసినటువంటి బాధ్యత మనము నెరవేర్చాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రభువును వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. మనం విశ్వాసమును ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఈరోజు మనము కొనియాడేటటువంటి మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు అన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేటుకోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనాలను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మీరు నా నామమున తండ్రిని ఏమి అడిగినను తండ్రి అనుగ్రహిస్తాడు అని మనం గత వారంలో విన్నటువంటి సువిశేషాలలో తెలుసుకొని ఉన్నాం. అటువంటి నమ్మకంతో, విశ్వాసముతో శక్తివంతమైనటువంటి ప్రభువు నామమున మన యొక్క విన్నపములను, కోరికలను ఆ దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో సమర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కథోలిక విశ్వాసులను, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈరోజు మేము మీ దివ్య కుమారుని యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పు అని మీరిచ్చినటువంటి పిలుపును కథోలిక స్త్రీ సభ స్వీకరించి ప్రపంచాన్ని పరలోకం వైపు నడిపించేటటువంటి శక్తిని తిరుసభకు, నాయకులకు, అధిపతులకు ప్రసాదించమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా 2 తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును, అదే విధముగా కరోనాతో పోరాటం చేస్తున్న యావత్ ప్రపంచాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా కరోనా వ్యాధి బారి పడి అనారోగ్యవంతులైనటువంటి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మరి ప్రపంచంలో ప్రజలందరూ సురక్షితముగా ఉండాలని పోరాటం చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని, కార్మిక సిబ్బందిని, పోలీసు సిబ్బందిని అందరినీ కూడా ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని సురక్షితముగా ఉంచి వారి కుటుంబాలను కూడా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి బిడ్డలకు ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను, బంగారు భవిష్యత్తును అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి దంపతుల మధ్య ప్రేమను, వారి కుటుంబాన్ని తిరుకుటుంబం వలె మార్చమని, ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పించేటటువంటి వారికి కావలసిన దీవెనలను, అనుగ్రహాలను మీ చిత్త ప్రకారం వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. ఈ ఛానల్ ద్వారా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి కుటుంబాన్ని మీరు ఒక దేవాలయముగా, దేవుని సన్నిధికి నిలయముగా మారుస్తూ ఉన్నారు. దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి కుటుంబానికి మీరు గుర్తు చేస్తూ ఉన్నారు, మేము పరలోకానికి చెందినటువంటి పౌరులము అని. మరి ఇటువంటి ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఆత్మల రక్షణ బాధ్యతను స్వీకరిస్తుంది కనుక ఈ ఛానల్ అభివృద్ధి కోసం మేమందరం ఉదారముగా కష్టపడేటటువంటి విధముగా మీరు మాకిచ్చినటువంటి దానిలో మేము త్యాగము చేసి ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడటానికి మా వంతు ఆర్థిక సహాయాన్ని అందించుటకు మంచి మనసును, ఇప్పటికే సహాయం చేస్తున్న ధర్మదాతలందరినీ హేరాళముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. గును మా దేవా, దురి అర్పణ గై కొను ప్రభువా. హారతి గును మా దేవా, దురి అర్పణ గై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గౌను మా దేవా, హృది అర్పణ గై కొను ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు.
నిరతము నీలో జీవింప అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయా హారతి గొను మా దేవా. హృదయార్పణగై కొను ప్రభువా హారతి గొను మా దేవా. హృదయార్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాపమరణముల విజేత, దేవదూతల స్తుతిగానములనందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీ సభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములైన మనమును చేరగలమను నమ్మకమును కలిగించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులును దూతల దళములును నీ మహత్వమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగ ప్రవహించే మన భువిలో, వరముగ ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మన
మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా, విభునాశీసులు నిరతము నిజముగా హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు హోసాన గీతం పాడెదము. మనసారా ప్రభువునకు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక.
దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నేను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమెన్. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలు. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మీకు కృతజ్ఞతాస్తుతులర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మోక్షారోహణ మహోత్సవం రోజున ప్రత్యేక దీవెనలకై మీ శిరములను వంచి వేడుకొనుడు. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరచి మీకొక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభువు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్మాదరించునుగాక. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగను మహోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యవాణి టీవీ నవదిన జపాలను ప్రారంభించింది. ఈరోజు నవదిన జపాలలో 3వ రోజు సాయంత్రం
పూజ ముగిసిన తర్వాత అనగా 7:30 గంటల నుంచి 8 గంటల వరకు ఈ పెంతెకోస్తు మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనగలరు. ఆ తర్వాత మరి అదే రోజు అనగా వచ్చే ఆదివారం మరియమాత పూజిత మాసము కూడా చివరి రోజు మే నెల 31వ తేదీన గడిచినటువంటి 3 వారాల నుంచి అనేక వందల మంది మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా. మరి ఇంకా 8 రోజులు మాత్రమే ఉంది కొనియాడబడటానికి. ఈ ఆదివారం ఈ రోజు మొదలుకొని మళ్ళీ వచ్చే ఆదివారం ఆఖరి రోజు. కేవలం 200 రూపాయలతో ఒక రోజుకు ప్రతి కుటుంబం కూడా మీకు వీలైనటువంటి రోజులను, వీలైతే మిగిలిన 8 రోజులను కూడా మీరు కొనియాడగలగరు. లేదా మీకు అవకాశం ఉన్న దాన్ని బట్టి మరియమాతను, ముఖ్యముగా మరియదల సభ్యులు మీరే మాత్రమే కాకుండా మీ గ్రామంలో ఇతరులను మీరు సంప్రదించి మీరు మరియమాతను కొనియాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. కొన్ని గ్రామాలు ఎంతో చిన్న సంఘాలైనా కూడా, ఉదాహరణకు గుంటూరులోని సిరిపురం విచారణలో రావెల అనేటటువంటి గ్రామం, అక్కడ ఉంది 40 కుటుంబాలైనా కూడా అక్కడ విచారణ గురువు, అదే విధముగా అక్కడ ఉన్నటువంటి ఉపదేశి వారందరూ చొరవ తీసుకొని ఇల్లిల్లు తిరిగి ఈరోజు మా మరియమాతను మా గ్రామం కొనియాడుతుందని చెప్పి ప్రతి కుటుంబం కూడా 40 కుటుంబాలు మొన్న మధ్య కొనియాడాయి. అట్లా మరియదల సభ్యులు కానీ, ఉపదేశులు కానీ, లేదా మరియ తల్లి మీద అధిక ప్రేమ ఉన్నవారు మీరు కొంచెం చొరవ తీసుకొని ఎక్కువ కుటుంబాలు మరియ తల్లిని కొనియాడేటటువంటి విధముగా ప్రోత్సహించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా దీవించుదురుగాక. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, స్వేచ్ఛనిచ్చు వాడవు. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. లోకాంతము వరకు నన్ను విడువను అంటివి, ప్రతి అడుగులో నాతో ముందుండి నడిచితివి. నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. బాధ తీర్చువాడవు, బలమునిచ్చువాడవు, బ్రతుకు మార్చువాడవు, జయమునిచ్చువాడవు. బాధ తీర్చువాడవు, బలమునిచ్చువాడవు, బ్రతుకు మార్చువాడవు,
జయమునిచ్చువారవు నీవుంటే 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 నాకు చాలు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెద నేనయ్యా.